నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. మిత్రులు గత కొత్త కాలంగా నన్ను అడుగుతున్నారు, సార్ స్వామివారి యొక్క మొదటి గడప దర్శన టికెట్లని టీటీడీ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది, ఈ మొదటి గడప దర్శన టికెట్లు బుక్ చేసుకోవాలంటే ఏ విధంగా బుక్ చేసుకోవాలి, ఈ మొదటి గడప దర్శనంలో మనకి ఎటువంటి సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి అనేటువంటి విషయాన్ని పదే పదే అడుగుతూ ఉన్నారు. మీరందరూ కూడా అడుగుతున్నట్టుగానే మనకి టీటీడీ ఈ నెల 18వ తారీఖు నుండి జూలై నెల 2023 ఉదయం 10 గంటల నుండి 20వ తారీఖు జూలై నెల 2023 ఉదయం 10 గంటల వరకు మనకి ఈ మొదటి గడప దర్శనానికి సంబంధించిన బట్టి రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. అసలు ఈ రిజిస్ట్రేషన్ అయితే ఎందుకు చేసుకోవాలి అనేటువంటి విషయం కూడా మీ అందరికీ డౌట్ రావచ్చు. ఇది తిరుమల కొండపై జరుగుతున్నటువంటి శ్రీవారి ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా శ్రీవారి భక్తులైతే ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే మనకి మొదటి గడప దర్శనంగా పిలుస్తున్నటువంటి ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో, సుప్రభాత సేవ, తోమల సేవ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన, ఈ 4 సేవలను చూడడానికి మన దేశం నలుమూలల నుండి కూడా కొన్ని లక్షల మంది దీనికోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఈ సేవలో పాల్గొనడం పూర్వజన్మ సుకృతం ఉంటే తప్ప ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదనేటువంటి భావన భక్తుల్లో ప్రగాఢంగా ఉంది. ఎందుకంటే ఈ సేవలు కూడా అంత అద్భుతమైనటువంటి సేవలు కాబట్టి. ఎందుకంటే సాధారణంగా మనం తిరుమల కొండపైకి వెళ్ళినప్పుడు స్వామివారిని మనం 6వ నెంబర్ గేట్ దగ్గర నుండి కానీ 7వ నెంబర్ గేట్ దగ్గర కూడా దర్శించుకుని బయటకు వచ్చేస్తూ ఉంటాం. అంటే జయ విజయ దగ్గర నుండి శ్రీ వెంకటేశ్వర స్వామికి దర్శించుకుని బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. కాకపోతే ఇది మొదటి గడప దర్శన టికెట్ అని ఎందుకు పిలుస్తామంటే, మనం ఈ 5 ద్వారాలు దాటుకుని స్వామివారి యొక్క గర్భాలయం ఏదైతే ఉందో ప్రధాన ఆలయం లోపల ఆ మొదటి గడప వరకు కూడా మనం వెళ్ళి స్వామివారిని అయితే దర్శించుకోవచ్చు. దానితో పాటు మనకి 3 రకాల సేవలు ఉన్నాయి. దాని తర్వాత మనకి తోమల సేవ కానీ, అష్టదళ పాదపద్మారాధన, అర్చన, ఈ 3 రకాల సేవలు కూడా స్వామివారికి జరుగుతున్నటువంటి సేవల్ని ఆలయంలో కూర్చుని మనం అంటే 30 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు జరుగుతున్నటువంటి సేవలు ఏవైతే ఉన్నాయో, మనం స్వామివారి యొక్క గర్భాలయం ముందు ఉన్నటువంటి మండపాల్లో మనం కూర్చుని ఈ సేవలను అయితే చూస్తూ స్వామివారిని కూడా దర్శించుకోవచ్చు. అంత అద్భుతమైనటువంటి సేవలు కాబట్టి ఈ సేవ కోసం అప్లై చేసుకోవడం కోసం కొన్ని లక్షల మంది ఈ రోజు కోసం చూస్తూ ఉంటారన్నమాట. మీరందరూ కూడా ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. ఇలాగ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి భక్తుల్ని లాటరీ పద్ధతిలో అంటే లక్కీ డ్రిప్ పద్ధతిలో ఎంపిక చేయడం జరుగుతూ ఉంటుంది. ఇది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని కూడా నేను ఒకటిగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ముఖ్యంగా శ్రీవారి యొక్క ఆర్జిత సేవల్లో మనకి 3 రకాల ఆర్జిత సేవలు ఉన్నాయండి. మొదటిగా మనకి ఇప్పుడు చెప్పినటువంటి ఈ 4 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో, మొదటి గడప దర్శనం సంబంధించినటువంటి ఆర్జిత సేవలు, ఇది ఒక రకమైనటువంటి ఆర్జిత సేవలు అయితే మనకి సెకండ్ వచ్చేసి మనకి కళ్యాణం కానీ, లేదా ఉంజల సేవ కానీ, సహస్ర దీపాలంకరణ సేవ కానీ, అదేవిధంగా స్వామివారికి జరుగుతున్నటువంటి ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు కానీ, వీటిని కూడా శ్రీవారి యొక్క ఆర్జిత సేవలుగా పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా మనకి 3వ రకమైనది కూడా మనకి ఇది శ్రీవారి యొక్క ఆన్లైన్ ఆర్జిత సేవ. అంటే మనం ఆన్లైన్లో స్వామివారికి జరుగుతున్నటువంటి సేవలను చూస్తూ తర్వాత దర్శనానికి మనం 1 ఇయర్ లోపు మనకు నచ్చినటువంటి డేట్లో స్వామివారి దగ్గరికి వెళ్ళి దర్శించుకోవచ్చు. ఈ 3 రకాల సేవలో అద్భుతమైనది, అందరికి కావాలని కోరుకునేటువంటి సేవ వచ్చేసి మనకి ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఈ సేవే. స్వామివారి యొక్క శ్రీవారి అర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ పద్ధతి ద్వారా ఈ సేవను అయితే ముందుగా మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి టీటీడీకి సంబంధించినటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో తిరుపతి balaji.ap.gov.in వెబ్సైట్లోకి మీరు లాగిన్ అవి మీ మొబైల్ నెంబర్తో లాగిన్ అవ్వచ్చు. తర్వాత ఓటీపీని అడగడం జరుగుతుంది. ఓటీపీని జనరేట్ చేసిన తర్వాత ఈ సేవలకైతే మీరు బుక్ చేసుకోవచ్చు. దానికి కావాల్సినటువంటి ఐడి ప్రూఫ్ వచ్చేసి మీ దగ్గర ఉన్నటువంటి ఆధార్ కార్డ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, మీ అడ్రస్ తోటి ఈ టికెట్ అయితే బుక్ చేసుకోవచ్చు. ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద ఇద్దరు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. భార్య భర్త కానీ, అన్నదమ్ములు కానీ, అక్క చెల్లెలు కానీ, మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ, లేదా స్నేహితులు కానీ, రకరకాల ఎవరైతే ఉంది మొత్తం మీద ఒక ఐడి మీద ఇద్దరు ఆ అప్లికేషన్ అయితే ఫిల్ చేయడానికి అవకాశం ఉంటుంది.
లేదు సింగిల్గా వెళ్దాం అనేటువంటి ఆలోచన ఉంటే సింగిల్గా కూడా ఈ సేవలో పాల్గొనవచ్చు. మీరు ఫిల్ చేసిన తర్వాత చాలామంది మిత్రులు చేస్తున్నటువంటి ఒక మిస్టేక్ ఏంటంటే, మనకి 4 రకాల సేవలు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలామంది మాకు సూపర్ వర్క్ సేవే కావాలని సూపర్ వర్క్ సేవ మీద ఆప్షన్ క్లిక్ చేయడం జరుగుతుంది. ఈ సూపర్ వర్క్ సేవలో లక్కీ డిప్లో చాలా లక్షల మంది ఈ లక్కీ డిప్లో పాల్గొంటారు కాబట్టి పర్టికులర్గా సూపర్ వర్క్ సేవ పెట్టుకున్న వారికి సూపర్ వర్క్ సేవ తగలాలనేటువంటి నియమం ఏమీ లేదండి ఇక్కడ. మీరు ఏం చేస్తారంటే ఈ 4 రకాల సేవలు కూడా ఆప్షన్స్ పెట్టుకోండి. ఎందుకంటే ఈ 4 రకాల సేవలు ఏ సేవ వచ్చినా కూడా మీకు పూర్వజన్మ సుకృతమే. ఎందుకంటే సూపర్ వర్క్ సేవ పెట్టుకున్నాం మాకు సూపర్ వర్క్ సేవే రావాలి, తోముల సేవ పెట్టుకున్నాం తోముల సేవే రావాలి, ఇటువంటి ఆప్షన్స్ ఏమి పెట్టుకోకండి. మీరు ఈ 4 సేవలు కూడా స్వామివారి యొక్క మొదటి గడప వరకు కూడా వెళ్ళి దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దాంతోపాటు మిగిలినటువంటి 3 రకాల సేవలు ఏవైతే ఉన్నాయో స్వామివారి యొక్క బంగారపు ఒకటిలో కూర్చుని స్వామివారికి జరుగుతున్నటువంటి సేవను చూస్తూ తర్వాత స్వామివారిని మొదటి గడప దగ్గరికి వెళ్ళి మనం దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన బట్టి అంటే ఒక్కొక్క సేవకు సంబంధించిన బట్టి వివరాలన్నీ కూడా నేను ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అంటే తోముల సేవ ఎలా ఉంటుంది, అర్చన ఏ విధంగా ఉంటుంది, అష్టదళ పద్మారాధన ఏ విధంగా ఉంటుంది, సూపర్ వర్క్ సేవ ఏ విధంగా ఉంటుంది అనేటువంటి వివరాలను కూడా కింద వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అవి చూసిన తర్వాత మీకు కొంచెం క్లారిటీ ఉంటుంది. దాని తర్వాత మీరు టికెట్ కోసం రిజిస్ట్రేషన్ అయితే చేసుకోండి. ఇది రిజిస్ట్రేషన్ ఈ 4 సేవల్లో మీరు ఆప్షన్స్ పెట్టిన తర్వాత దీనికి సంబంధించిన బట్టి మనకి రిజల్ట్ వచ్చేసి మనకి 20వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి రిజల్ట్ అన్నది రావడం జరుగుతుంది. లక్కీ డిప్లో స్వామివారి యొక్క భక్తులను ఎంపిక చేయడం జరుగుతుంది కాబట్టి ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో తర్వాత మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ మీరు ఆన్లైన్లో కట్టవలసి ఉంటుంది. అంటే ఉదాహరణకి సూపర్ వర్క్ సేవ వచ్చేసి మనకి 120 రూపాయలు, తోముల సేవ 220 రూపాయలు, అష్టదళ పద్మారాధన 1250 రూపాయలు, ఇలాగా మీకు వచ్చినటువంటి సేవకు తగ్గటువంటి అమౌంట్ ఆన్లైన్లోనే కట్టాలి. మీరు ఏ విధంగా లాగిన్ అయ్యారు దాని తర్వాత మీరు టికెట్ సెలెక్ట్ అయిన తర్వాత అదే విధంగా మీరు లోపలికి వెళ్ళి అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టిన తర్వాత మాత్రమే పూర్తిగా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఒక విషయం అండి, ఈ సేవలో సెలెక్ట్ అయినటువంటి మిత్రులకి మీ మొబైల్కి SMS అన్నది రావడం జరుగుతుంది. మీరు ఈమెయిల్ ఐడి ఇచ్చారు కాబట్టి ఈమెయిల్ కూడా మీకు మెయిల్ రావడం జరుగుతుంది. ఒకవేళ ఈ రెండు కూడా ఒకవేళ డౌట్గా ఉంటే మట్టుకి మీ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి హిస్టరీ ఉంటుంది. హిస్టరీలో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ లక్కీ డిప్లో మీరు సెలెక్ట్ అయ్యారా సెలెక్ట్ కాలేదా అనేటువంటి విషయాన్ని చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత మీకు వివరాలన్నీ కూడా అందులో ఉంటాయి. ఒకవేళ తగిలితే మట్టుకి అమౌంట్ కట్టడానికి మీకు ఒక 1 డే పైనే మీకు సమయం ఉంటుంది. 1 డే లోపు మీరు అమౌంట్ కట్టిన తర్వాత ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఈ సేవకి మీరు పూర్తిగా సంప్రదాయ వస్త్రాల్లోని మాత్రమే పాల్గొనాలి. దాని తర్వాత 12 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మీ పిల్లలను కూడా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ఇలా పాల్గొన్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో మీకు ఒక లడ్డూని కూడా ప్రసాదంగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. దానితో పాటు ఈ స్వామివారి యొక్క శ్రీవారి యొక్క ఆర్జిత సేవ ఎలక్ట్రానిక్ డిప్ని మనం స్వామివారి యొక్క మొదటి గడప దర్శనంగా మనం పిలుచుకుంటూ ఉంటామండి. ఈ విషయం మర్చిపోవద్దు. ఇది మనకి అక్టోబర్ నెలకు సంబంధించిన బట్టి టికెట్లు అయితే టీటీడీ మనకి రేపు 18వ తారీఖు నుండి 20వ తారీఖు వరకు మనకి విడుదల చేయడం జరుగుతుంది. దానికోసం మీరు ముందుగా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా మన ఛానల్ కింద కామెంట్ బాక్స్లో మీకు డౌట్ అడిగినా కింద స్క్రోల్ అవుతున్నటువంటి మన భక్తి మార్గ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసినా నేను సమాధానం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకి పూర్వజన్మ సుకృతి ఉంటే తప్ప ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉండదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సేవలో పాల్గొనండి. అదేవిధంగా మొదటిసారి ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో మీరందరూ తప్పనిసరిగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.